కొత్త సంవత్సరం రోజు తగలబెట్టేశారు నాయనో. అసలు ఏమన్నా లుక్క అరాచకం. అరాచకం అంటే ఏంటో సందీప్ రెడ్డి వంగా గారు అయితే ఫస్ట్ లుక్ తోనే చూపించాడు. ఒక్కసారి ప్రభాస్ గారి బాడీ చూడండి, ఆ బాడీ మీద ఉన్న బ్యాండేజీలు చూడండి, ఆ స్కార్ చూడండి, మనకి ఇక్కడే అర్థమవుతుంది ప్రభాస్ గారి క్యారెక్టర్ ఈ స్పిరిట్ సినిమాలో ఎంత వైలెంట్ గా ఉండబోతుందో. ఇంక ఇవన్నీ పక్కన పెడితే బాడీ మొత్తం దెబ్బలు తగిలి ఆ మచ్చలతో అయితే ఉన్నాడు, ఆ స్కార్స్ తో అయితే ఉన్నాడు. తీరా యాటిట్యూడ్ చూస్తే సింహం లాగైతే మన ప్రభాస్ గారు అయితే అలా స్టైల్ గా గ్లాసులు పట్టుకుని ఆ మందు గ్లాస్ పట్టుకుని అయితే నుంచున్నాడు. ఎదురుగా మన హీరోయిన్ ట్రిప్టీ డిమ్రీ అయితే ఉందన్నమాట. మీరు సరిగ్గా గమనిస్తే ఆవిడ ప్రభాస్ గారి సిగరెట్ నైతే ఎలిగిస్తుంది. కానీ ఆవిడికి తెలియంది ఏంటంటే ఆవిడ ఎలిగిచ్చేది ఓన్లీ ప్రభాస్ గారి సిగరెట్ నే కాదు, ఇండియన్ బాక్స్ ఆఫీస్ యొక్క రికార్డ్స్ నైతే ఆవిడైతే ఎలిగేస్తుంది. దాన్ని కాల్చి మసి చేసేది మాత్రం మన ప్రభాస్ గారు అనమాట. ఈ స్పిరిట్ సినిమాలో ప్రభాస్ గారు ఒక రూత్లెస్ కాప్ లాగైతే మనకైతే కనబడబోతున్నారు. ఆయన క్రియేట్ చేసే అరాచకం, ఆ విధ్వంసం ఏ రేంజ్ లో ఉంటుందో ఈ ఫస్ట్ లుక్ చూస్తేనే మనకైతే అర్థమవుతుంది. ఒక్కసారి ప్రభాస్ గారి బాడీని చూడండి, ఆ హెయిర్ స్టైల్ చూడండి, అసలు ఆ యాటిట్యూడ్ చూడండి. ప్రభాస్ గారు ఒక్కసారి ఈ షాట్ అయితే ఊహించుకోండి, అలా సిగరెట్ కాలుస్తూ ఒక చేత మందు గ్లాస్ ని పట్టుకుని స్లో మోషన్ లో అలా నడుచుకుని వస్తా ఉంటే వెనకాల మన సందీప్ రెడ్డి వంగా గారి స్టైల్లో ఒక బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ పడింది అనుకోండి, ఆ షాట్ కి థియేటర్స్ లో శవాలు లేస్తాయి అనమాట. నిజంగా అసలు ఊహించుకుంటేనే భయంకరంగా ఉంది. ఇంకా సందీప్ రెడ్డి వంగా గారు ఏమంటారంటే మీట్ యువర్ ఆజాను బాహు అంట. ఇంకా వాళ్ళ కాస్ట్యూమ్స్ చూసిన తర్వాత నాకైతే ఆయన పెట్టిన టైటిల్స్ అయితే పర్ఫెక్ట్ గా అనిపించినాయి. వైట్ కాస్ట్యూమ్స్ లో వీళ్ళైతే అదిరిపోయారనే చెప్పాలి. అసలు నిజంగా నాకు తెలియక అడుగుతాను సందీప్ రెడ్డి వంగా గారు, ఇలాంటి వైల్డ్ థాట్స్ అసలు మీకు ఎక్కడి నుంచి వస్తాయండి? యానిమల్ సినిమాలో మీరు చూసుకుంటే హీరోనేమో ఏమీ లేకుండా తిరుగుతా గన్ అయితే గాల్లోకి అయితే కాలుస్తాడు. ఈ ఫస్ట్ లుక్ లో చూసుకుంటే హీరోకేమో ఒళ్ళంతా దెబ్బలున్నాయి. తీరా చూస్తే యాటిట్యూడ్ తో సిగరెట్ కాలుస్తా మందు గ్లాస్ అయితే పట్టుకుని అయితే నుంచున్నాడు. పోనీ సిగరెట్ ఆయన వెలిగించుకున్నాడా అంటే ఆయన గర్ల్ ఫ్రెండ్ అయితే వెలిగిస్తుంది. నిజంగా ఇలాంటి థాట్ ప్రాసెస్, అసలు ఇలాంటి మైండ్ సెట్ చాలా అరుదుగా అయితే మనం అయితే చూస్తాం. ఇలాంటి మైండ్ సెట్ ఉన్న ఆయన ఫిల్మ్ మేకర్ అవటం అనేది మన అదృష్టం అనమాట. నిజంగా ఈ జనరేషన్ కి దొరికిన ఒక కల్ట్ డైమండ్ మన సందీప్ రెడ్డి వంగా గారు. నిజంగా అసలు మామూలుగా లేదనమాట. మీరు ఆయన ఫస్ట్ లుక్స్ చూసుకుంటే ఆయన ఫస్ట్ లుక్స్ ఒక కొత్త రకమైన ట్రెండ్ అయితే క్రియేట్ చేస్తే, అప్పట్లో అర్జున్ రెడ్డి ఫస్ట్ లుక్ కావచ్చు, కబీర్ సింగ్ ఫస్ట్ లుక్ కావచ్చు, యానిమల్ ఫస్ట్ లుక్ కావచ్చు, అది కూడా న్యూ ఇయర్ నైట్ రిలీజ్ అయింది. ఇప్పుడు స్పిరిట్ సినిమా ఫస్ట్ లుక్ కూడా న్యూ ఇయర్ నైట్ రిలీజ్ అయింది. నిజంగా అసలు హ్యాట్స్ ఆఫ్ అండి. మీ థింకింగ్ కి, మీ థాట్ ప్రాసెస్ కి, మీ విజన్ కి హ్యాట్స్ ఆఫ్ అంతే. నిజంగా న్యూ ఇయర్ నైట్ ప్రతి ఒక్క ప్రభాస్ గారి ఫ్యాన్ కి, అలాగే సినిమాని అభిమానించే ప్రతి ఒక్కరికి ఫుల్ మీల్స్ అయితే పెట్టేశారు. మామూలుగా లేదనమాట లుక్. మరి అదనమాట మ్యాటర్. మరి మన వైల్డ్ కాప్ యొక్క ఫస్ట్ లుక్ మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. అలాగే ఇలాంటి లేటెస్ట్ సినిమా అప్డేట్స్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.